రోజు నేను ఇండస్ట్రీకి వచ్చినట్టు ఫస్ట్ డే ఏదో షూటింగ్ వస్తున్నట్టు అలాంటి ఫీలింగ్ ఉంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అలాగా అంటున్నాడు అప్పుడు అగో అంటున్నాడట, నేను అంటున్నాడు ఓకే కాదా అంటే అది వేసేసాడు, బాగా వేసేసాడు. You're so tall. You're really warm. మరి ఇలా చెప్పామనుకో మీరు షూటింగ్ వచ్చారా భోంచేయడానికి వచ్చారా అనుకుంటారు. అందరికి వెల్కమ్. ఈ రోజు నా వీడియో ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ 2024. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే 2024లో ఫస్ట్ టైం మళ్ళీ నా కోతుల్ని కలుస్తున్నాను నా సెట్లో. ఏదో ఈ రోజు నేను ఇండస్ట్రీకి వచ్చినట్టు ఫస్ట్ డే ఏదో షూటింగ్ వస్తున్నట్టు అలాంటి ఫీలింగ్ ఉంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సో ఈ వీడియో మీతో షేర్ చేసుకొని మా కోతులందరినీ పరిచయం చేసి గోల గోల చేసేద్దాం. కమ్ విత్ మీ. మా కో-ఆర్టిస్ట్ వందన, నాకు ఇందులో రైవల్, ఎప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాం, బయట మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం. అయితే ఇది మాత్రం మంత్ లో 60 days యాక్ట్ చేస్తుంది అనమాట. సో 60 days కాల్ చేసి తన డేట్స్ దొరక ఒప్పుకుంటాను. 60 days కి 60 days పేమెంట్ ఇస్తారా? ఇలాంటి సీక్రెట్ చెప్పకూడదు. ఊరికే వర్క్ చేస్తూనే ఉంటారు. దేవుడు ఇలాంటి మాట్లాడు. మా హెయిర్ డ్రెస్ మమ్మల్ని అందరం చాలా అందంగా చూపిస్తుంది. పాపం వీళ్ళందరూ ఇదంతా తన ఒరిజినల్ హెయిర్. మీసారి మనం టిప్ చేద్దాము, ఏదో ఆయిల్ యూజ్ చేస్తుందంటే ఆయిల్ అంటే మనం కనుక్కుందాము. సో అందరం కూడా హ్యాపీగా ఇదంతా హెయిర్ గ్రో చేసుకోవచ్చు. అండ్ తను మా అందరినీ కూడా చాలా చక్కగా చూపిస్తుంది. మా హెయిర్ డ్రెస్ ఎలా ఉన్నా సరే, నేను ఇంకా హాఫ్ డన్ వీళ్ళందరూ రెడీ అయిపోయారు, నేను ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇలా పిచ్చి పిచ్చిగా ఉన్న వాళ్ళని బ్యూటిఫుల్ గా చూపిస్తుంది అనమాట. మంచి మనసు కూడా, అందరినీ బాగానే మాట్లాడుతుంది. నాకు అంత తెలుగు రాదు, ఏమో మాట్లాడుతున్నా. ఓకే ఓకే సూపర్. ఈ తెలుగుతో మనం ఒక రోజు ప్రోగ్రామ్ చేసుకోవాలన్నమాట. అన్ని కూడా తెలుగులో ఎలా మాట్లాడుతుందంటే మనకి చాలా సూపర్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు, చాలా ఆడుకున్నారు కదా మీరు. ఇప్పుడు కూడా అదేదో ఏది ఇప్పుడు కూడా ఆడుకుంటా, ఎందుకంటే పూర్తిగా రాదు తెలుగు. రానప్పుడు చాలా ఫన్నీగా సరదాగా ఉంటుంది. నువ్వు అలాగే మాట్లాడితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే మాట్లాడు, చిన్నపిల్లలాగా అంటున్నాడు అప్పుడు. అగో అంటున్నాడట, నేను అంటున్నాడు ఓకే కాదా అంటే అది ఇదే నాకు ఇదే కావాలి అంటుంది. చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నాను అన్నట్టు కదా, అది చిన్నదే కదా, చిన్న వచ్చేసిందేమో పండితురాలు అయిపోతుంది రోజు. నాకు ఇష్టం తెలుగు అంటే, నాకు చాలా ఇష్టం. దానికే నేర్చుకున్నాను, త్వరగా నేర్చుకున్నాను. మీరు కన్నడ నేర్చుకున్నారా? లేదు కదా. ఎక్కడుంది అవకాశం? అందరూ తెలుగు మధ్యలో కన్నడ ఉంటే మనకి తెలుగు, మనకి కన్నడ. మీరు అక్కడ రండి, వస్తా బెంగళూరు రండి, వస్తా. షూర్ ఓకే నేర్పిస్తాను. అండ్ మళ్ళీ కలుస్తాను నేను. సో ఇప్పుడు మా కోతులు, నేను మీకు చెప్పాను కదా, కోతులు కొండముచ్చులు ఉన్నాయి మా సెట్లో, అది పరిచయం చేస్తాను. చెప్పాను కదా కోతులు కొండముచ్చులు ఉన్నాయని. ఇదైతే కొండముచ్చు, కోతి పిల్ల ఇంకా బయట ఉంది. ఇది కొండముచ్చు. నాటియెస్ట్ చాలా పద్ధతిగా చూసారు కదా సెల్ఫీలు అవి, అక్కడే అర్థమైపోతుంది పద్ధతి. ఓకే మనం ఒకసారి తీస్తున్నాను, కొంచెంసేపు ఇలా కంట్రోల్ అయింది లాగా. జస్ట్ అలా చెయ్యొద్దు, అలా ఇజ్జత్ తీస్తున్నా ఆడియన్స్ దగ్గర చెయ్యొద్దు. అలా కొత్తగా నేను తీసేది వేసేసాడు, బాగా వేసేసాడు. అయితే ఈ కోతి ఒక మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మేము అంత మన రేంజ్ మామూలుగా ఉండరు మాతో. ఎంత నాటిగా ఉంటుందంటే సెట్లోకి వచ్చామంటే నవ్వుతూనే ఉంటాం అనమాట. ఫుల్ ఫన్ అంతే. ఒకసారి సెల్ఫీ తీసి పౌడిచ్చారు. ఆల్ టైమ్ రీల్స్ అండ్ ఫోటో సెషన్స్. ఇన్స్టాగ్రామ్ చూడండి, మొత్తం మా రీల్స్ ఉంటుంది. ఓకే 1 pound.
మంచిగా మ్యూజిక్ పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చెప్తాను. ఓ మై గాడ్, నేనంటే రెడీ అవ్వాలంట, నాకు టైం అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మిగిలిన కోతులు నేను కూడా రెడీ మళ్ళీ వస్తాను. ఎస్, ఇలా హాఫ్ టైం బాగాలేదు. రెడీ అయిపోయిన తర్వాత వస్తాను. నేను రెడీ. మా కెమెరామెన్ సార్ అందరికీ కీ పాయింట్ అనమాట. మమ్మల్ని అందరినీ కూడా చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా మంచి మంచి ఫిల్టర్లు వేసి మరి ఇలా ప్రతిసారి అబ్జర్వ్ చేసి ఇక్కడ మర్చింది ఇక్కడ లేదని మరి ఇలాగా వెతికి మరి అందంగా చూపించే పని ఈయనదే. సో ఇదండి మా సెట్. చాలా ఫన్ ఉంటుంది. ఇంకా చాలా చాలా మంది ఉన్నారు. మనం అలా వెళ్ళి ఇంకా ఒక రౌండ్ వేసేసి వచ్చాము. ఇంకో కోతిని చూపిస్తాను కదా, ప్రియాంక. అక్క, నీకు నీ ఫ్యాన్స్ కి ఒక మంచి సర్ప్రైజ్ ఉంటుంది అండ్ మంచి ఫన్ ఇస్తాను. ఫస్ట్ టైం తలెత్తుకునేలా చేశాను సార్ నేను. You're so beautiful. You're so amazing. తెలుసు సార్. You're so tall. You're really warm. ఇది 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 మా సెట్ అంటే. రామకృష్ణ గారు చూసారా ఎంత ఉన్నాడు ఆయన. సరిపోలేదు. మా పరిస్థితి ఇది. ఫస్ట్ టైం నేను వీళ్ళందరినీ తలెత్తుకునేలా చేశాను తెలుసా సెట్ లో. అది నేనే. It's really wow. వావ్, మైండ్ బ్లోయింగ్ వావ్, ఎక్కడ చూడని వావ్, కని విని ఎరుగని వావ్. ఇది మా వివాహ భోజనం. నో, సీరియల్ భోజనం. నో హాయ్, ఇది నేనే వండేనే. కలర్ చూసి చెప్పండి, టేస్ట్ నేను చేస్తాను. బాగుంది, ఓకేనా? ఇదేమో అది తీసుకొచ్చింది. ఇదేమో క్రాంతక్క టమాటా పచ్చడి. అరే ఇదిగో గోంగూర పచ్చడి మా మేనేజర్ సార్ ఇచ్చారబ్బా. నేను చిన్నవి నెత్తలు కూడా వండని అందరు తినేసారు. నేను అయిపోయింది నా ప్లేట్లో కూడా. సో అందరూ తినేసారు, అందుకు చూపించట్లేదు. అంత సీన్ లేదు గాయ్. ఆమె వేసి ఇప్పుడు అందరూ తినేసారు అంటారు. నువ్వు నేను నేను ఎంత కష్టపడి వంట చేసి తీసుకొస్తే ఇది అడిగిందని చెప్పేసి నువ్వు వండలే అందుకే ఇంత బాగుంది అని చెప్తుంది. చెప్పండి. సీన్ లేదు దానికి. సరే, మీ ఇద్దరికి రేపు నేను ఒక రోజు కాంపిటీషన్ పెడతాను. ఇద్దరిలో ఎవరు మంచిగా నెత్తళ్ళ కూర ఎవరు బాగుండుతారని కాంపిటీషన్ పెడదాం. అయితే నేను తినాలా మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. చూసారా మా స్పందన ఎంత సిన్సియర్ గా తినేస్తుందో. గుడ్ గర్ల్. ఇంట్లో నుంచి అన్ని తీసేసి నాకు పెట్టారు. హైదరాబాద్ ఫుడ్ తీసుకొచ్చి నాకు పెట్టారు. ఇది నాకు పెట్టారు. వీళ్ళు నాకు పెట్టారు. ఓకేనా? మనించండి నాకు, నన్ను మంచండి కాదు మన్నించండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మన్నించండి నన్ను, ఓకేనా? అంటే ఇంట్లో చాలా మిస్ చేసుకుంటాను కదా. ఇంట్లో ఫుడ్ మిస్ చేసుకుంటాను కదా. అందరూ నాకు తీసుకొస్తారు కదా, అన్నీ ఇస్తారు. నాకు చాలా ఇష్టం హైదరాబాద్ ఫుడ్ అంటే. సో ఎమీ ఉంది. నేను బిజీగా ఉన్నాను. వీటన్నిట్లో ఏది ఉందని చెప్పవా అక్క? నాకు అన్నీ నచ్చింది. నాకు అయ్యో మటన్ తెచ్చాను. ఎవరు ఏం చెప్పలేదు. చాలా బాగుంది కానీ ఆంటీ చేసింది. సో ఆంటీ గారు మీరు ఈ వీడియో చూస్తారు కాబట్టి మటన్ కర్రీ సో ఈరోజు ఏమేమి కూరలు తింటున్నారు మొత్తం చెప్పు. మటన్ కర్రీ అండ్ టమాటా పచ్చడి, పచ్చిశనగపప్పు ఇగురు అండ్ నెత్తళ్ళు, దోసకాయ, అరటికాయ, గోంగూర పచ్చడి, పప్పు, గుత్తొంకాయ అండ్ రైస్, తర్వాత చపాతీ కూడా, మంచినీళ్ళు కూడా. ఎవరురా నువ్వు ఇంత
ఎంత టాలెంటెడ్ ఉన్నావు. మరి ఇలా చెప్పామనుకో మీరు షూటింగ్ కి వచ్చారా భోంచేయడానికి వచ్చారా అనుకుంటారు. ఇది షూట్ అయ్యి ఉండొచ్చు బట్ ఏంటంటే అందరం అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో వెళ్ళిపోతున్నాం అనుకోండి. అయ్యో గైస్ నెక్స్ట్ మా పెళ్లి చేసుకుంటది. మా పెళ్లికి పోయి ఫస్ట్ ఆమెకి ఏమి ఆశీర్వాదం మీద పోయి పక్కా పోయి తినాలి మంచిగా బుజ్జనింటే ఫోటోషూట్లు వేసుకోవాలి. అంటే పెళ్లి కొడుకు ఇంకా రెడీగా లేడు. నేను చూసి పడితే నాకు ఓకే చేసుకుంటా నచ్చితే. అన్ని కవరింగే గైస్ అన్ని కవరింగ్ లేదు గైస్ గోల్డ్ చైన్ ఇది గోల్డ్ చైన్ నో కవరింగ్ ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు. ఇది కూడా గోల్డే. అమూల్య షాక్ తింది. షూటింగ్ వచ్చి ఎందుకు వస్తారు అర్థం పంచికి అమ్ము షాక్ బాగుంది. కానీ తినండి మళ్ళీ టైం అయిపోతుంది. రెడీ మొత్తం రెడీ అయిపోయాక ధూమ్ధాం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తినాలి మళ్ళీ బ్రేక్ అయిపోయి డైరెక్టర్ సార్ వచ్చి అనుకో అంతే కట్ట పట్టుకొని ఇక మొత్తం చుట్టూ తిప్పి కొడతాడు. మరి ఇది రాము మా అసోసియేట్. చూసారా అంత మర్యాదగా ఉన్నాడు. చాలా పద్ధతి అయిన మనిషి. బాగా షరీఫ్ గారు హాయ్. చాలా ఈయన ఇంకా సీరియస్ మ్యాన్, సీరియస్ అండ్ సిన్సియర్. ఈయన పద్ధతి అయిన మనిషి. ఆయన చాలా సీరియస్ మ్యాన్, యాంగ్రీ యంగ్ మ్యాన్. పక్కనున్నవన్నీ కోతులు మీకు ఆల్రెడీ చూపించాను. ఈ కోతులు ఏవో పక్క నుంచి చాలా కామెంట్స్ కాంప్లిమెంట్స్ ఐ డోంట్ నో. బట్ ఈయన మా డైరెక్టర్ గారు. ఒకప్పుడు హీరో, ఇప్పుడు డైరెక్టర్. సిగ్గుపడుతున్నారు చూసారా. ఈయన కూడా చాలా సీరియస్ మ్యాన్ సెట్ లో. సిగ్గుపడ్డా ఫస్ట్ టైం నేను చూసిన. సిగ్గుపడ్డం చూసావా. ఈయన కెమెరామెన్ ఆల్రెడీ మీకు చూపించేసాను. కెమెరా వెనక్కి తాపుకుంటా ఉంటారు. ఇలా వెళ్ళేటప్పుడు మాకు ఒక మాట కూడా చెప్పలేదు గిరిజ అంటుంది. మేము ఎక్కడికి వెళ్తే మీకు ఎక్కడ దొరక అలాగే అమ్మాని చేద్దాం సార్. చూడండి పాటు ఉండాలి. చేస్తూ ఉండగా మీరు అనుకోకుండా చూడండి అమ్మా. ఏమండి రమ్య అలా వచ్చిందమ్మా. మీరు అమ్మయ్య సమయానికి ఆ దేవుడే పంపించినట్టు వచ్చేసావు. అత్తయ్య దివ్య వాళ్ళు అంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ప్యాన్ చేయ ప్యాన్ కిందకి రా. మళ్ళీ అలా చూస్తా ఉండండి. ప్యాన్ పక్కన వెనకాల పండుకుంటున్నాడు. సో ఇది మా అర్ధాంగి షూట్. చాలా చాలా ఫన్ ఉంటుంది. కాకపోతే హరిత గారు, హీరో హీరోయిన్ అందరూ కూడా ఇంకా మిస్ అయిపోయారు. ఈరోజు షూట్లో లేరు. అయితే ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ బుడ్డిదాన్ని నేను లడ్డు అని పిలుస్తాను, దీన్ని డోనట్ అని పిలుస్తాను. సో ఇది వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇది ఏమన్నా పేర్లా చెప్పండి. ఇవి ఏమన్నా పేర్లా? నేను పిల్లడం అలానే పిలుస్తాను, లడ్డు డోనట్. ఇద్దరు అలానే ఉంటారు, నాకు అలానే కనిపిస్తుంటారు. సో ఇంత ఫన్ ఉంటుంది. కొరుక్కో 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 కొరుక్కో. సో మాకు ఇంకా చాలా చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్. లడ్డు కదా ఇంటికి తీసుకెళ్ళి మా చిన్నోడి కంటే ఎక్కువ గోల్ ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ అర్ధాంగి. సో మళ్ళీ మంచి వీడియోతో ఈసారి అందరూ ఉన్నప్పుడు కలిసి మనం ఇంకా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేసుకుందాం. ఓకే, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. లైట్ పోగొడతావే జరుగు. సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్ అందరికి. మేడం షార్ట్ రెడీ. రండి 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 రండి.